హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ సుష్మా. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాసింత ఎంజాయ్మెంట్, కూసింత కాలక్షేపం ఉండాలి. అవి లేకపోతే గిరీశం గారు మళ్ళీ వచ్చి క్లాస్ తీసుకుంటారేమో అనిపిస్తోంది. అందుకే ఏపీ టూరిజం వారు ఆవకాయ్ అమరావతి పేరుతో ఈ సంక్రాంతికి మంచి ఫెస్టివల్ పెట్టారు. సంప్రదాయానికి సంప్రదాయం, వినోదానికి వినోదం, సాహిత్యం, కళలు ఆల్ ఇన్ వన్. ఒక్కటి కాదు రెండు కాదు, అన్నిటినీ నేటి తరానికి పరిచయం చేసింది ఆవకాయ ఉత్సవం. నిజంగానే ఆవకాయ అంత రుచిగా, అది మన ఆరోగ్యానికి మేలు చేసినట్లే ఈ ఆవకాయ ఉత్సవం మన మనసుకు, మైండ్కు రెండింటికి మేలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ టీమ్ వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2026 జనవరి 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్లలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ఎండి ఆమ్రపాలి కాటా స్వయంగా పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ను సాంస్కృతిక మార్పిడికి, కళాత్మకమైన భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దే క్రమంలో 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, రుచికరమైన వంటకాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి అమరావతి ఆవకాయ ఫెస్టివల్ మంచి వేదికగా ఉపయోగపడే దిశగా ఏర్పాట్లు చేశారనే చెప్పాలి. 3 రోజుల పాటు సాగిన ఈ వేడుకలో తెలుగు సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు జరిగాయి. కవిత్వం, ముషాయిరా, నృత్యం, సంగీతం, థియేటర్లపై తోలుబొమ్మలాట, నృత్యం, సంగీతం, నాటక రంగంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. హెరిటేజ్ వాక్, ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, రుచికరమైన స్థానిక వంటకాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు. ఇక తొలి రోజు ఉత్సవంలో ప్రముఖ సింగర్ జావేద్ అలీ పాల్గొన్నారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఒడియా, తమిళం, ఉర్దూ వంటి పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. జావేద్ అలీ వంటి దిగ్గజ గాయకుడు ఈ ఫెస్టివల్కు వస్తూ ఉండడంతో యువత, సంగీత ప్రియులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, ఆవకాయ రుచులను ప్రపంచానికి చాటి చెప్పే ఈ వేడుక జావేద్ అలీ రాకతో మరింత కలర్ఫుల్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించేందుకు స్టూడియోలో ఉన్నారు బొప్పన రవికుమార్ గారు, సీనియర్ ఎనలిస్ట్. నమస్కారం అండి. సార్, మనం మాట్లాడుకుంటున్నాం ఆవకాయ ఫెస్టివల్, అమరావతి ఆవకాయ ఫెస్టివల్. అసలు ముందుగా మాట్లాడుకుంటే అసలు అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అని ఈ పేరును ఎందుకు డిసైడ్ చేశారంటే ఏం చెప్తారు? జనరల్గా మనకి ఇప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ వాటి పేర్లు సగటు మనిషికి అర్థం కాకుండా, సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా, అదేమంటే వెస్ట్రన్ కల్చర్ అనండి, లేదంటే కనుక ఇంటర్నేషనల్ లెవెల్ అనండి, ఈ పదాలతో మాట్లాడుతూ అర్థం కాని, అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతాయండి, కొంచెం డిఫరెంట్ వేలో వాటి కార్యక్రమాలకు సంబంధించిన నేమ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకించి పర్యాటక శాఖ ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసి దానికి ఆవకాయ్ అని పెట్టడం అంటే అది అసలు మామూలు విషయం కాదండి. ఒక గొప్ప మార్పుకి వీళ్ళు మార్గం చూపించారు. ఎట్లా అంటే ఆవకాయ అనేది అందరి ఇళ్లలోనూ ఉండే ఒక మంచి పచ్చడి, కానీ దానికి ఉన్న టేస్ట్ కానీ, దానికి ఉన్న ఫీల్ కానీ, మనకి కొత్త ఆవకాయ తింటే ఆ రోజు ఆ ఫీలు అసలు ఎప్పటికీ మర్చిపోలేం. అటువంటి ఫీల్ని మిగిల్చే కార్యక్రమాల సమాహారంగా దీన్ని కూర్చి పర్యాటక శాఖ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించిందని చెప్పాలి. ఎందుకంటే ఆవకాయ అనేది ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్ళటానికి అవకాశం ఉన్న ఒక పదం. దాన్ని కార్యక్రమానికి ఎంచుకోవటం అనేది అటు రెండు రకాలుగా మన సాంప్రదాయాలని, సంస్కృతిని మర్చిపోకుండా వాటి గురించి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. మరోపక్క ప్రజల్లోకి ఈ కార్యక్రమం వెళ్ళటానికి అవసరమైన మంచి పదం కూడా అది. సో అందువల్ల వీళ్ళు పర్యాటక శాఖ వాళ్ళు దాన్ని తీసుకున్నారని నేను భావిస్తున్నాను. అంటే ఈ అమరావతి ఆవకాయ ఫెస్టివల్ ఈ నేమ్కి సంబంధించి కొంతమంది విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూడాలి? జనరల్గా విమర్శలు ఎప్పుడూ ఉంటాయండి, కానీ ప్రభుత్వం
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి అన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ గారు కావచ్చు, లేదంటే కనుక పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్ గారు కావచ్చు, కమిషనర్ ఆమ్రపాలి గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక టీం వర్క్గా ఏర్పడి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దీనికి మార్గదర్శకత్వం ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నేతృత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో వీళ్ళు పర్యాటక శాఖకు సంబంధించిన టీము అద్భుతమైన వర్క్ చేస్తున్నారండి. దీనికి ప్రతి కార్యక్రమానికి ఏది చేసినా విమర్శలు అనేవి సహజం అండి. కానీ పర్యాటకానికి కావాల్సింది ప్రచారం. ప్రచారమే పర్యాటకం అండి. మంచి ప్రచారం ఉంటేనే పర్యాటకం వర్కౌట్ అవుతుంది. ఆ ప్రచారం తీసుకువచ్చే క్రమంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. దాన్ని అసలు ఈ వచ్చే విమర్శల్ని మనం ఏ విధంగానూ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే సార్, ఇప్పుడు సినిమా, సాహిత్యం, సంస్కృతి రాష్ట్ర అభివృద్ధిలో భాగమే కదా. దీన్ని అంటే ప్రతిపక్షం అభిప్రాయం ప్రకారం వీటికి విలువ లేదా అంటే ఏమంటారు? చాలామంది సినిమా అంటే ఒక చిన్న చూపు కనపడుతూ ఉంటుందండి. కానీ సినిమా చూడని మనిషి లేడు, సినిమా చూడని కుటుంబం లేదు. లేదంటే కనుక సినిమా అనేది సమాజంలో అంతర్భాగం అండి. సినిమా గురించి ఎందుకు అని ప్రశ్నిస్తే, మారుతున్న కాలానికి అనుగుణంగా మారారు. డిపార్ట్మెంటు, పర్యాటక శాఖ వాస్తవానికి ఆ సినిమాని యాడ్ చేసేటప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా చాలా చర్చించుంటారండి. చాలా చర్చించుంటారు. మనం ఇది పెట్టడం వల్ల మంచా చెడా, దీనికి మనం ఎలా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో అనే అంశాన్ని కూడా వాళ్ళు పక్కాగా డిస్కస్ చేసే ఉంటారు. సినిమా లేని సమాజం లేదండి. ఇవాళంటే రకరకాల ఎంటర్టైన్మెంట్లు వచ్చినాయి, కానీ సినిమా సంబంధించిన ఆ కార్యక్రమాలు, లేదంటే కనుక సినిమా ప్రోగ్రామ్స్, వీటిని ఎవరు కాదంటారు? అసలు ఎవరు కాదనరు. కానీ ప్రభుత్వం చేసేటప్పటికీ కొంత విమర్శాత్మకంగా మాట్లాడుతున్నారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా మారాల్సిన అవసరం ఉందండి. లేదంటే ఇప్పుడు సినిమా అనేది ప్రతి ఒక్కళ్ళు, అసలు పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు కనీసం 10 సినిమాలైనా చూసుంటాడు. 10 సినిమాలు చూశాడు అనుకుంటే ఆ సినిమాల ద్వారా ప్రపంచానికి, సమాజానికి ఒక విజ్ఞానం, వినోదం అందిస్తున్నారు అన్నప్పుడు కొన్ని సినిమాలు అయితే సమాజాన్ని చాలా ప్రభావితం చూపించినాయి. అంతగా సమాజాన్ని ప్రభావితం చూపిన సినిమా రంగాన్ని మీరు కాదని ఎట్లా అంటారు? అది 100% కాదండి. మారుతున్నాం మనం. మారుతున్న దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం అమరావతి ఆవకాయ ఫెస్టివల్కి సంబంధించి సక్సెస్ అయిందా అంటే ఏం చెప్తారు? సక్సెస్ అయిందా అంటే ఈ రోజుకి ఈరోజు చెప్పలేం మనం. ఎట్లా అంటే ఇది 3 రోజుల కార్యక్రమం. ఇవాళే ముగింపు కార్యక్రమం నడుస్తుంది అక్కడ. జనరల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఉండే హడావిడి చాలా అపారంగా ఉంటుంది. అది మొదటి రోజు జరిగింది. రెండో రోజు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని రకాలుగా జరిగినాయి. ఈ థర్డ్ డే ఇది పూర్తిగా ఉచిత ప్రవేశం. ఉచిత ప్రవేశం అవటంతో మీకు పున్నమి ఘాటు, లేదంటే కనుక భవానీ ఐలాండ్ నిండిపోయినాయండి. ఇప్పుడు ప్రజలు వచ్చారు అంటే సక్సెస్ అయ్యే చిరునామాయే కదా. ప్రజలు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు, ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు, భాగస్వాములు అయ్యారు. వాళ్ళు తమ ఆనందాన్ని అక్కడ తమ సహచరులతో పంచుకున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అది దాన్ని సక్సెస్ కిందే ఫీల్ అవ్వాలి మనం. అసలు అమరావతి పేరు వినిపిస్తేనే ప్రతిపక్షానికి ఎందుకు ఇంత అసహనం అంటే ఏం చెప్తారు? అమరావతి అది కొన్ని వాస్తవానికి రాజకీయపరమైన కారణాలు దాంట్లో మిళితమై ఉన్నాయండి. సో అమరావతి అనే పదాన్ని జనరల్గా ప్రతిపక్షం కాదు అంటున్నప్పుడు అధికార పక్షం దాన్ని హైలైట్ చేసుకోవాలని చూస్తుంది. ఆ క్రమంలోనే అధికార పక్షం ప్రతి కార్యక్రమానికి అమరావతి అనే దాన్ని యాడ్ చేస్తూ ఉంటుంది. ప్రతిపక్షం వచ్చేసరికి ఆ అమరావతి అనే కాన్సెప్టు, అంటే ఇక్కడ టాపిక్ డైవర్ట్ అవుతుందేమో నాకు తెలిసి, అది ఏకైక రాజధాని, 3 రాజధానులు, అందులోనూ జస్ట్ మళ్ళీ 2-3 డేస్గా ఆ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. సో ఆ కాంట్రవర్సీ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అమరావతి అనే పదం విపక్షాలకి కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. అది దాన్ని ప్రమోట్ చేయటం అనే కాన్సెప్ట్లోనేమో ప్రభుత్వం వెళుతుంది. ప్రభుత్వం కూడా కేవలం ఒక అమరావతిని ప్రమోట్ చేయట్లేదండి, అమరావతిని ఒక యాంగిల్లో ప్రమోట్ చేస్తుంది. ఇవాళ వైజాగ్ చూడండి, మీకు అది ఒక భవిష్యత్తు హైదరాబాద్గా మనకు కనిపించబోతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ అక్కడికి వస్తున్నాయి, చాలా కంపెనీలు అక్కడికే వస్తున్నాయి. అటుపక్కన అనంతపురం వైపు వెళ్తే, రాయలసీమ వైపు వెళ్తే మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు గారు కూడా
దీనిని రాజధానిగా ప్రకటించారు. అది ఒక సంపూర్ణ రాజధానిగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి గారి అభిలాష. దానికి అనుగుణంగానే ఇప్పుడు వ్యవస్థ ఈ పరిణామాలు నడుస్తున్నాయి. అంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కూడా ఎప్పుడైనా ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించిన దాఖలాలు ఉన్నాయంటారా? టూరిజం పట్ల గత ప్రభుత్వంలో పూర్తిగా అవాయిడ్ చేసేసారండి వాళ్ళు. టూరిజం అనేది లేదు అసలు. ఓ రకంగా చెప్పాలంటే పర్యాటక శాఖ అనేదాన్ని వాళ్ళ ఆ విభాగానికి సంబంధించి కేవలం జీతభత్యాల వరకే బడ్జెట్ రిలీజ్ చేసిన సందర్భాలు నాకు ఐడియా ఉందండి. అంటే ఇంకే ప్రోగ్రాం చేయకూడదు, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అలా వాళ్ళ జీతభత్యాల వరకే రిలీజ్ చేసిన సందర్భాలు, కొన్నిసార్లు అయితే ఆ జీతభత్యాల్లో కూడా పూర్తిగా రిలీజ్ చేయలేని పరిస్థితులు అవి మనం చూస్తున్నాం. సో అందుకని మనకి పర్యాటక శాఖ పరంగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయండి. దీనికి ముందు ఈ గడిచిన 5 సంవత్సరాలకు ముందు అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున పర్యాటక కార్యక్రమాలు జరిగినాయండి. అసలు వినూత్నమైన కార్యక్రమాలు అన్నమాట. ఆ సందర్భంలో అయితే జస్ట్ ఒక పూతరేకు, లార్జెస్ట్ పూతరేకు అని ఒక పూతరేకుని తయారు చేశారు ఆ రోజుల్లో. ఆ పూతరేకు తయారు చేసినప్పుడు అంటే అది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రచారం కావాలి. ఆ పూతరేకుని మనం చేసినప్పుడు అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో బ్యానర్ కింద ఆ పూతరేకుని వేసి ఆ రోజు జరిగిన హడావిడి అపారం అండి. అది ప్రజల్లోకి వెళ్తుంది. ఆ పూతరేకు అనే కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళింది. బెలూన్ ఫెస్టివల్ అప్పుడు ప్రస్తుతం దీనికి సెక్రటరీ ఎక్సైజ్ అండ్ మైన్స్గా ఉన్న ముఖేష్ కుమార్ మీనా గారు అప్పుడు మనకి టూరిజం సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు కలెక్టర్గా ఉన్న హిమాంశు శుక్లా గారు అప్పుడు టూరిజం కమిషనర్గా ఉన్నారు. వాళ్ళిద్దరి నేతృత్వంలో అసలు ప్రతిరోజు ప్రోగ్రాం జరిగిందండి. ప్రతిరోజు టూరిజంకి సంబంధించి అట్లీస్ట్ ఒక వీక్లీ 1 ప్రోగ్రామ్ హైలైట్, ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం. మనం ఇక్కడ మన రుచులు, మన టేస్ట్ అని చెప్పి మన స్టార్ హోటల్స్లో మన ఏపీ ఫుడ్ని ప్రమోట్ చేసే క్రమంలో భాగంగా ఆ రోజుల్లో అద్భుతమైన ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించారు. ఇలా ఆ టూరిజం అనేది వద్దు అనేది కరెక్ట్ కాదండి. ఎందుకు కరెక్ట్ కాదు అంటే టూరిజం వల్ల వచ్చే ఆదాయం, టూరిజం వల్ల మనకు వచ్చే విపరీతమైన ఆదాయం వస్తుంది. ఏది మనం మంచి సక్సెస్ రేషియోని కనుక చూపించగలిగితే, మంచిగా పర్యాటకులను ఆకర్షించగలిగేలాగా మనం ప్రోగ్రామ్ చేయగలిగితే, మన దగ్గర టూరిజం అట్రాక్షన్స్ ఉంటే మనకు వచ్చే ఆదాయం అసలు మనం దాన్ని చాలా పెద్ద ఎత్తున మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఉదాహరణకి మనకి టూరిజం కంట్రీస్ మీరు కొన్ని చూస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ. వాళ్ళకి వేరే ఇతర ఏ ఆదాయము లేదు, కేవలం పర్యాటకమే వాళ్ళ ఆదాయం. ఆ దేశాలు అద్భుతంగా ముందడుగు వేస్తున్నాయి. మనం కూడా అట్లా చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఎవరికి దానివల్ల తప్పు ఉంటుందని నేనైతే అనుకోనండి. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్సే కానీ కల్చరల్ ఈవెంట్స్ వల్లే కదా అక్కడ పేరు కూడా వచ్చింది. ఎస్. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవకాయ ఫెస్టివల్ను ఊహించడానికి వెనుకున్న ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన ఊహించడానికి ప్రధాన కారణం అంటే ప్రత్యేకంగా కేవలం స్థానికత అండి. మనది ఆంధ్రుల గోంగూర, ఆంధ్రుల ఆవకాయ అనేది ఒక ఫీల్ తెలుగువారిది. అది తెలుగువారి ఫీల్ ఆవకాయ అంటే. అది మిగతా చోట్ల ఉండుండొచ్చు, రకరకాల పచ్చళ్ళ రూపంలో ఉండుండొచ్చు. మనం పెట్టే ఆవకాయ, మనకు సంబంధించిన ఆవకాయ, అది ఒక రకంగా చెప్పాలంటే అది మన పేటెంట్, తెలుగువారి పేటెంట్ అండి. ఆంధ్రమాత గోంగూర, ఆవకాయ, శుద్ధపప్పు, ఆ కాంబినేషను అది ఒక రకంగా మన పేటెంట్ ఏమో. అటువంటి దాన్ని మనం మళ్ళీ ఒకసారి ప్రజలకి ఆవకాయ పేరిట ఒక కదంబాన్ని ప్రజలకి పరిచయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించి ఉండొచ్చు. ఇది గ్రేట్ ఐడియా అండి. ఇటువంటి ఐడియాస్ జనరల్గా దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నప్పుడు ఆ ఫ్రూట్స్ మనం అనుభవించగలుగుతాం. అయితే ఇప్పుడు ఈ ఫెస్టివల్లో మనం చూసుకున్నట్లయితే కూడా వర్క్షాప్స్ అలాగే మాస్టర్ క్లాసులు ఉన్నాయి. ఇవి యువతకు ఎలా ఉపయోగపడతాయని ప్రభుత్వం అంచనా వేసింది? 3 రోజులతోనే యువత ఏదో నేర్చేసుకుంటుంది అని నేను అనుకోను కానండి. 3 రోజుల కార్యక్రమాలతోనే అక్కడ జరిగే, కానీ వాళ్ళకు ఒక బేసిక్ అవగాహన వస్తుంది. ఆ బేసిక్ అవగాహనతో వాళ్ళు ఫర్దర్గా ఆ రంగాల్లో రాణించాలనుకున్నప్పుడు వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో ఇది అర్థం చేసుకుని ఉంటారు. కాబట్టి ఆ 3 డేస్లో వాళ్ళకి
ఏదో ఒక ఈవెంట్ పట్ల వాళ్ళకి ఆసక్తి రేకెత్తించగలిగింది అనుకోండి ప్రభుత్వం, అప్పుడు మనకి ఆయా రంగాల్లో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే బయట శిక్షణ తీసుకోవాల్సిందే. అది దానికి పర్యాటక శాఖ ఏమీ బాధ్యత వహించలేదు కదా. జనరల్గా ఏంటంటే వాళ్ళకు ఒక అవగాహనకి మాత్రం ఈ కార్యక్రమం మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ ఫెస్టివల్లో చూసుకున్నట్లయితే కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు ఇంకా ఏమేమి నిర్వహిస్తున్నారు? కల్చరల్, లిటరేచర్, సినిమాటిక్. అంటే మనం పాత జ్ఞాపకాలు వీటికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ మనం టీవీ ఛానల్స్లో కానీ మీడియాలో ఇంటర్వ్యూస్లో కానీ మనం చూస్తుంటామండి. అప్పటి సంగతులు చెప్పటం, ఆ సినిమా గురించో లేకపోతే ఇంకో దాని గురించో అప్పటి సంగతిని చెప్పటం. ఇప్పుడు ఉదాహరణకి గొప్ప రైటరు యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయన ఈ ప్రోగ్రామ్స్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన కథ అందించిన సినిమాల గురించి చెప్తున్నారు ఇప్పుడు. అది అసలు చాలా ఆసక్తిదాయకంగా అనిపిస్తుందండి. ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం జరిగిన ఆ స్టోరీ వెనక ఉన్న కథలను చెప్పటం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. మనం పేపర్లో కానీ టీవీల్లో కానీ అటువంటి ఎపిసోడ్లు మనకి వచ్చినప్పుడు మనం అసలు మిస్ అవ్వకుండా చూస్తుంటాం. దాన్ని ఇప్పుడు మనకు లైవ్లో చూసే అవకాశం కల్పించిందండి పర్యాటక శాఖ. అది చిన్న విషయం ఏం కాదు. వాస్తవానికి పర్యాటకం కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు చాలా అపారం అండి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళాలంటే చేసే కార్యక్రమానికి అద్భుతమైన ప్రచారం కావాలి. అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ ఈ ఫెస్టివల్లో హాజరవడం ఈ ఫెస్టివల్కు అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా గుర్తింపు తీసుకొస్తుంది? అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అనే దానికి సంబంధించి అయితే నేను పక్కాగా ఇది జరుగుంటుందని నేను చెప్పలేనండి. కానీ ఆయన ఇక్కడికి రావటం వల్ల మన పరిధిలో ఈ ప్రోగ్రాంకు ఒక ప్రత్యేకత అయితే ఆపాదించబడింది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎవరు చూశారు, ఎవరు చూడలేదు, లేదంటే కనుక ఎవరు దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు, దీని మీద మనం అంత డేటా నా దగ్గర అవైలబుల్ లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఎంత గొప్పగా ఇది వెళ్ళింది నేను చెప్పలేను. కానీ ఎలాంటి ప్రాధాన్యం సంతరించుకుంది? ప్రాధాన్యం ఉంటుందండి 100%. 2 తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలున్న ప్రతి ఇంటిలో దీనికి సంబంధించి కొంత ప్రాధాన్యత ఉంటుంది. ఒక పెద్ద వ్యక్తి విదేశాలకు సంబంధించిన ఒక అంబాసిడర్ మన ప్రోగ్రాంకి వచ్చారు, మన ఆవకాయ కార్యక్రమానికి వచ్చారు అని చెప్పడం అంటే అది చిన్న విషయం కాదండి. అది మనకి 100% ప్రాధాన్యతే. కానీ విదేశాలలో ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంత ప్రాధాన్యత వచ్చింది అంటే ఐ డోంట్ నో అంటున్నా అది నేను. ఓకే, ఎస్. అంటే ఆవకాయ ఫెస్టివల్ వల్ల విజయవాడ, అమరావతి రీజన్లో చూసుకున్నట్లయితే టూరిజం ఎలా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది? అంటే ఒక ప్రోగ్రాంతో, ఒక 3 రోజుల ప్రోగ్రాంతో పర్యాటకుల ఫుట్ఫాల్ పెరుగుతుంది అనేది మనం అంచనా వేయలేమండి. ఇవి నిరంతరం జరగాల్సిన కార్యక్రమాలు. అది ఈ 3 రోజులు చేశాము, మళ్ళీ 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 ఈ ప్రోగ్రాం చేయాల్సిన పరిస్థితి అండి. అది ఒకదాని వెనకాల ఒకటి ఒక నిరంతరంగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడే పర్యాటకుల రాక మనకు పెరుగుతుంది. ఒరిజినల్గా చెప్పాలంటే అందుబాటులో ఉన్న డేటా ప్రకారం పర్యాటకులు ఇంటర్నల్గా మన రాష్ట్రంలో ఉండి, పక్క ఊరిలో ఉండి, లేదా గుంటూరులో ఉండి, లేదా గుంటూరు నుంచి విజయవాడ వచ్చి పర్యాటకం కోసం ఖర్చు పెట్టే ఆ సగటు రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ అండి. కేవలం మనం ఇతర రాష్ట్రాల, విదేశాల పర్యాటకులను ఆకర్షించే స్థాయిలో మన కార్యక్రమాలు ఉండాలి. అప్పుడే మనకి మైలేజ్ వస్తుంది, ₹1 వస్తుంది. విదేశాల నుంచి ఎప్పుడైతే వస్తారో, ఇప్పుడు మనం ఉన్నామండి, మన దేశస్తులు కొంచెం ఆర్థికంగా స్థితిపరులైన వాళ్ళందరూ మనం విదేశాలకు వెళ్తామంటుంటారు. విదేశాలకు వెళ్ళి పర్యాటకాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే మన దేశం రావాలి, లేదా మన రాష్ట్రం రావాలి, తెలుగు ప్రజల ముంగిటికి రావాలి అంటే దానికి తగ్గట్టుగా మనకి ఇక్కడ టూరిజం అట్రాక్షన్స్ పెరగాలి. అంటే ప్రతిపక్షం చెప్తున్నట్లుగా ఇది ఓన్లీ స్టేజ్ షో అయితే ఇంతమంది మాస్టర్ ప్రాక్టీషనర్స్ ఎందుకు వస్తున్నారు? స్టేజ్ షో అనేది విమర్శ, 100% విమర్శ. అది సద్విమర్శ, లేదంటే వాళ్ళ మనోభావాలు మరో రకంగా ఉన్నాయా అనేది ఆలోచించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రోగ్రాం చేస్తూ పోతుంటేనే కదా పర్యాటకం నిలబడేది. అది ఎక్కడో చోట మొదలవ్వాలి కదా. మొదలు పెట్టారు, చేస్తున్నారు, వేరియస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. చిన్న ఏ ఒక్క అంశాన్ని పర్యాటక శాఖ వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు అజయ్ జైన్ గారు కానీ,
అమరాపాలి గారు కానీ, మంత్రి కందులు దుర్గేష్ గారు కానీ. కందులు దుర్గేష్ గారు స్వయంగా కళారంగానికి సంబంధించిన వ్యక్తి, అందువల్ల ఆయన కొంత అవగాహన ఉంది, ఒక ఫీల్ ఉంది ఆయనకి. ఈ ఫీల్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. అయితే విమర్శలు, ఏ కార్యక్రమం చేసినా విమర్శలు సహజమండి. వాటిలో నిజంగా విమర్శలో నిజం నిజాయితీ ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, దాంట్లో సందేహం ఎందుకు ఉంది. ఎస్, అంటే ఈ ఫెస్టివల్ను చూసుకున్నట్లయితే ఏపీ టూరిజం బ్రాండింగ్లో ఒక రెగ్యులర్ వార్షిక ఈవెంట్గా మార్చే ఆలోచన ఏమన్నా ఉందంటారా? బ్రహ్మాండంగా చేయొచ్చండి. ఎవరి ఫెస్టివల్కి ముందు సంక్రాంతి టైంలో చేశాం కదా మనం. 100% వార్షిక ఈవెంట్గా దీన్ని మార్చడం వల్ల అద్భుతమైన మైలేజ్ వస్తుందండి. మనం వాస్తవానికి వార్షిక ఈవెంట్ అంటే గుర్తొచ్చిందండి, మనకి 2014-19 మధ్యలో మనం F1H2O అని ఒక స్పీడ్ బోట్ రేసింగ్ ప్రోగ్రామ్ చేశారు ఇక్కడ. అది ఆ స్టాండర్డ్ ఉన్న ప్రోగ్రామ్స్ రావాలండి. ప్రపంచంలో ఉన్న వేరియస్ బోట్స్, స్పీడ్ బోట్స్, మనకి ఫార్ములా 1 రేసింగ్ కార్ అంటాం కదా, అలాగే ఇది స్పీడ్ బోట్ రేసింగ్ అనమాట, F1H2O. ఆ ప్రోగ్రామ్ చేసామండి. కొన్ని లక్షల మంది వచ్చారు ఆ రోజు. అటువంటి ఈవెంట్స్తో మనకు నది ఉంది, కృష్ణానది ఉంది. కృష్ణానదికి అనుసంధానంగా ఇటువంటి ప్రోగ్రాం చేయడానికి ఒక అద్భుతమైన వేదిక ఉంది. కృష్ణానదికి 2 పక్కల ప్రజలు చక్కగా కూర్చుని ఆ ఈవెంట్ను చూడటానికి అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే దాన్ని కూడా అప్పుడు సీఎం గారు నిజానికి దాన్ని ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనం రెగ్యులర్ ఈవెంట్గా చేద్దామన్నారు. వాస్తవానికి తర్వాత కాలంలో సాధ్యపడలేదు అది. తర్వాత దాన్ని గడిచిన ప్రభుత్వం దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నేను అనుకోవటం, మరి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ టూరిజం పట్ల స్పీడ్గా వర్క్ చేస్తుంది కాబట్టి అటువంటి ప్రోగ్రామ్స్ చేయాలి. ప్లస్ సంవత్సరిక ప్రోగ్రామ్స్ మీరు అన్నట్టే ఎవ్రీ ఇయర్ ఈవెంట్గా దీన్ని చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. సార్, మనకి ఇది ఫెస్టివల్ గురించి పున్నమి ఘాట్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ చంద్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చూద్దాం, మాట్లాడదామండి. కుమార్ చంద్, ఫెస్టివల్ దగ్గర మీరు ఉన్నారు, అక్కడ పున్నమి ఘాట్ దగ్గర ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి? కుమార్ చంద్. ఎస్, టెక్నికల్ ఇష్యూ వల్ల కట్ అయినట్టుంది సార్. మనం ఈ వార్షిక ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్. అంటే రెగ్యులర్గా మనకున్న వనరులను కానీ సౌకర్యాలను కానీ వినియోగించుకుని టూరిజాన్ని డెవలప్ చేయాలంటే ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటారు? అదేనండి, ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పాను. అటువంటి ప్రోగ్రామ్స్ అది కొంచెం బడ్జెట్తో కూడుకున్న అంశం అండి, ఆ స్పీడ్ బోట్ అనేది. ఉదాహరణకి ఈ కార్యక్రమం ఉంది, ఇప్పుడు ఇవాళ చేసిన ఆవకాయ కార్యక్రమం, అదేం భారీ బడ్జెట్ చిత్రం కాదు. అటువంటి ప్రోగ్రామ్స్ ఇయర్లీ మనం ఎవ్రీ ఇయర్ మనం దాన్ని చేసుకోవచ్చు. అట్లాగే ఈవెంట్స్కి ఆ సీజన్కి అనుగుణంగా, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అన్నీ ఆలోచించి ఒక ఇయర్ క్యాలెండర్ని ప్రభుత్వం రూపొందిస్తే, ఈ మంత్లో ఈ 10 days తర్వాత ఇది, లేకపోతే జనవరిలో ఈ 2 ప్రోగ్రామ్స్, ఫిబ్రవరిలో 2 ప్రోగ్రామ్స్, ఈ క్యాలెండర్ని ముందే మనం ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకువెళ్ళగలిగితే 15 రోజుల ముందో 20 రోజుల ముందో చెప్పడం కాదండి, ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ రూపొందించుకోవాలి. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ని మనం ప్రపంచానికి పరిచయం చేయగలగాలి. అలా పరిచయం చేసినప్పుడు తప్పనిసరిగా ఓహో ఈ ప్రోగ్రాం పట్ల ఆసక్తి ఉంది, నేను ఒక 3 నెలల తర్వాత ఇండియా వస్తాను, ఇండియా వచ్చినప్పుడు నేను ఈ ప్రోగ్రాం చూడాలి అనే ఆసక్తిని వాళ్ళలో రేకెత్తించేలాగా ఒక క్యాలెండర్ కావాలండి. ఆ క్యాలెండర్ ఉన్నప్పుడు మాత్రమే మనీ ఎర్న్ చేయగలిగిన, టూరిజం మీద 10 రూపాయలు వెచ్చించగలిగిన వాళ్ళు వస్తారు మనకి. అది కావాలి మనకి. ఉదాహరణకి బెంజ్ సర్కిల్ నుంచి ఇక్కడికి వెళ్ళటానికి, ప్రోగ్రామ్ ప్లేస్కి వెళ్ళటానికి అతనికి అయ్యే ఖర్చు ఎంత అండి? 10 రూపాయలు. ఆటో ఎక్కుతారు, లేకపోతే బస్సు ఎక్కుతారు, లేదా కారు వేసుకెళ్తారు. అది కాదు కావాల్సింది, మనం ఇక్కడ అవుట్ సైడ్ ఆకర్షించాలి. అప్పుడే పర్యాటకం బాగుంటుందండి. అప్పుడే పర్యాటకం నుంచి మనం వనరులు కూడా తీసుకోవచ్చు, మనం రిటర్న్ బ్యాక్స్ తీసుకోవచ్చు అండి అప్పుడు. అట్లా అంటే రివర్ టూరిజం కానీ, హెరిటేజ్ వాక్స్ కానీ, ఫెర్రీ రైడ్స్, ఇవన్నీ టూరిజం ఆదాయాన్ని ఎంతవరకు పెంచుతాయని భావిస్తున్నారు? తక్షణం టూరిజం ఆదాయాన్ని పెంచుతాయని నేను అనుకోను కానండి,
పక్కాగా ప్లాన్ చేసుకుని మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయటం వల్ల ప్రభుత్వం మీద అదనపు భారం అయితే పడదండి. ఈరోజు అది ఆదాయ మార్గం అని నేను అసెస్ చేయలేను. ఎందుకనంటే చాలా హర్డిల్స్ ఉన్నాయండి దాంట్లో. మనం ప్రోగ్రాం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనకి పర్యాటకులు రావాలని లేదు. ఈ మూడు మీరు చెప్పిన కార్యక్రమాలు ఏదైతే రివర్ టూరిజం కానీ లేదంటే కనుక హెరిటేజ్ వాకులు కానీ ఇటువంటి చేయటం వల్ల బాగుంటుందండి. అంటే పర్యాటకాన్ని మర్చిపోకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. పర్యాటకాన్ని మనం కాపాడుకుంటాం. ముందు కాపాడుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తులో సినిమా అండ్ కల్చర్ కోసం ప్రత్యేక బడ్జెట్ ఏదైనా బడ్జెట్ని తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆ వైపుగానే ఆలోచిస్తూ ఉండుంటారని నా అంచనానండి. ఎందుకనంటే దానికి వేరే నేను పెద్ద ఉదాహరణలు ఏమి చెప్పట్లేదండి. 2014-19 మధ్యలో పర్యాటక రంగానికి కేటాయించిన బడ్జెట్లు, ఇప్పుడు కేటాయిస్తున్న బడ్జెట్లు, మధ్యలో ఆగిపోయిన బడ్జెట్లను కనుక మనం పరిశీలించుకుంటే పర్యాటక రంగం పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఆసక్తిగా ఉంది అనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చిన్న బడ్జెట్లు ఉన్నాయండి. పర్యాటక రంగానికి బడ్జెట్ ఉంది, లేదంటే కనుక కల్చరల్ సాంస్కృతిక శాఖకి బడ్జెట్ ఉంది. ఇంకా సినిమా రంగానికి బడ్జెట్ మనమేమి ఇవ్వం. సినిమా రంగం అనేది ఒక ప్రైవేట్ వ్యవస్థ. దానికి మనం అవార్డ్స్ ఇస్తున్నాం, దాన్ని ప్రోత్సహిస్తున్నాం. నంది అవార్డ్స్ ఇస్తున్నాం, లేదంటే కనుక వాళ్ళకి ఈవెంట్ వైజ్గా చేస్తున్నాం. అట్లా మాట్లాడుకునే ముందు మన కరెస్పాండెంట్ రెడీగా ఉన్నారని మాట్లాడదామండి కుమార్ చంద్తో. కుమార్ చంద్, అక్కడ పున్నమి ఘాట్ దగ్గర ఫెస్టివల్ దగ్గర ఉన్నారు. అక్కడ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది? ఇవాళ ఆఖరి రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కుమార్ చంద్, వాయిస్ రావట్లేదు మీది. అన్మ్యూట్ చేయండి. ఓకే, రైట్, చెప్పండి. ప్రస్తుతం అయితే మాత్రం పున్నమి ఘాట్ లో నిర్వహిస్తున్నటువంటి ఆవకాయ అమరావతి ఉత్సవాలకైతే మాత్రం పెద్ద కోలాహలంగా అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితుంది. ఏదైతే మూడో రోజు అంటే ఆఖరి రోజు ఏదైతే ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆఖరి రోజు పెద్ద ఎత్తున అయితే మాత్రం పర్యాటకులు కావచ్చు, అదేవిధంగా వీక్షకులు కావచ్చు తరలివచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఏదైతే పర్యాటక మంత్రి కద్రు దుర్గేష్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో ముగింపు కార్యక్రమంలో అయితే పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇప్పటికైతే మాత్రం అంటే గత 2 రోజులకైతే మాత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఆవకాయ ఎట్లయితే అన్ని రకాల రుచుల సమ్మేళనం, ఏదైతే కారం కావచ్చు, ఉప్పు కావచ్చు, అన్ని ఎలా అయితే మిళితం అవుతాయో అదేవిధంగా ఏదైతే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇటు తెలుగు సాహిత్యం కావచ్చు, అదేవిధంగా కళలు కావచ్చు, నృత్యం కావచ్చు, అదేవిధంగా సంగీతం కావచ్చు, పలు రకాల ఇతర కళలు కూడా ఇక్కడ ఒకటే వేదిక అయితే మాత్రం దర్శనమిస్తాయి. అదేవిధంగా ఏదైతే ఇక్కడ పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసినటువంటి ఇటు ఆవకాయ ఫెస్టివల్ లో 2 రకాలు ఏర్పాట్లు అయితే చేశారు. ఒకటి పున్నమి ఘాట్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం, అదేవిధంగా రెండోది భవానీ ఐలాండ్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఉదయం నుంచి కూడా రాత్రి నుంచి కూడా కన్నుల పండుగ అయితే 3 రోజులు సాగినాయి. మొత్తంగా అంటే ఈ రోజు ఆవకాయ అమరావతి ఉత్సవం అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం కోలాహలంగా కొనసాగుతుందని చెప్పాలి. ఎస్, అక్కడ ఏర్పాట్లపై అక్కడ ప్రజలు పబ్లిక్ ఏమంటున్నారు? అక్కడికి వచ్చిన వాళ్ళతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతం మనం అదే వేదిక దగ్గర ఉన్నాం. ఇటు కోలాహలం మధ్య, ఆనందోత్సాహాల మధ్య వీక్షకులు పర్యాటకులు అయితే మాత్రం ఏరితలు కొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఉదయం నుంచి కూడా ముగింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. అటు పోలీస్ బందోబస్తు కావచ్చు, మనం బయట నుంచి కూడా అంటే ఏదైతే మనకి బెరంపాల్ గేట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా మొత్తం అంతా కూడా పోలీసు బందోబస్తు అయితే మాత్రం కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రత్యేక లైన్లు, అదేవిధంగా వీవీఐపీకి సంబంధించిన లైన్లు కావచ్చు, అదేవిధంగా ఇతర బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఇతర ఏదైతే సెక్షన్ వారీగా అయితే మాత్రం కూర్చోబెట్టిన పరిస్థితుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రాబోయేది కావచ్చు, తదితర అన్ని కూడా అంటే ఇప్పటికే ఇటు పర్యాటక శాఖ కావచ్చు, అటు ఏదైతే పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడా దీనికి పెద్ద ఎత్తున అయితే మాత్రం దిగ్విజయంగా పోషించేందుకైతే మాత్రం పూర్తిగా అయితే సిద్ధంగా ఉన్నారు సుష్మా. అదే విధంగా వచ్చినటువంటి పర్యాటకులు కూడా చాలా బాగుంటుంది ఈ కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎస్ కుమార్ చంద్, అయితే ఈ రోజు ముగింపు ఈ కార్యక్రమానికి ఇంకా ఎవరెవరు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది? సుష్మా, ఇది ఆ ప్రారంభోత్సవానికి అయితే మాత్రం చంద్రబాబు చేస్తున్నట్టుగా అయితే మాత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. అదేవిధంగా అదే కొనసాగింపుగా అయితే మాత్రం 2 రోజులు కూడా పెద్ద ఎత్తున అంటే ప్రభుత్వ కళాకారులంతా కూడా అంటే సింగర్స్ కావచ్చు, అటు డాన్సర్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు కళాకారాలకు సంబంధించి అంటే కూచిపూడి సంబంధించి కావచ్చు, భరతనాట్యం సంబంధించి కావచ్చు, రకరకాల మొత్తం నృత్య రీతులకు సంబంధించి కావచ్చు, ఇతర పాశ్చాత్య ధోరణులకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ బృందాలు వచ్చి ఇక్కడ ప్రదర్శించిన నేపథ్యం ఉంది. అదేవిధంగా ఇప్పటికే పర్యాటక శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఆవకాయ అమరావతి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం 3వ రోజు కూడా విజయవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. అంటే భద్రత అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? సుష్మా, ఇందాక చెప్పినట్టుగా మనకి ఎక్కడైతే బెరం పార్క్ ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ గేటు ఏదైతే భవానీ ఐలాండ్ కి సంబంధించిన బెరం పార్క్ గేట్ అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం పోలీసుల అదుపుల్లో అయితే ఉంది. వాళ్ళు గట్టి కట్టుదిట్టమైనటువంటి రాకుండా అయితే మాత్రం తలెత్తుకుంటూ చూస్తారు. అదేవిధంగా పార్కింగ్ కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది రాకుండా అంటే ఈ ప్లేస్ ఏదైతే రోడ్డుకి సంబంధించిన చిన్న రోడ్డు కావడంతో ఇబ్బంది తలెత్తే నేపథ్యంలో ఎక్కడికక్కడ వాటిని అదుపు చేస్తూ పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే ఆ వాహనాన్ని నిలిపేటట్టుగా మాత్రం చర్యలు తీసుకున్నారు. ఎస్ రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీ దగ్గర. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పున్నమి ఘాట్ దగ్గర ఇవి ఏర్పాటు చేశారు. నార్మల్గా చూసుకున్నట్లయితే టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ శాఖలు కలిసి పనిచేయడం ఎంతవరకు సక్సెస్ అయింది సార్? టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఒక మంత్రి పరిధిలోనే ఉన్నాయి. ఆయనే దానికి నేతృత్వం ఇచ్చేది, అన్నీ ఆయనవే. జస్ట్ దానికి చిన్న అధికారులు తేడా ఉంటుంది అంతే. సో ఒరిజినల్గా అయితే మనం వేర్వేరు మంత్రిత్వ శాఖల పరిధిలో గనక ఇప్పుడు మీరు చెప్పిన 3 విభాగాలు వేర్వేరు మంత్రిత్వ శాఖల పరిధిలో ఉంటే సమన్వయంలో ఎక్కడన్నా లోపం ఉందేమోనని మనం వెతకాల్సి వచ్చేది. కానీ ఇక్కడ సమన్వయ లోపానికి అసలు అవకాశం లేదు. ఎందుకంటే మంత్రి కందులు దుర్గేష్ గారు, ఆయన పరిధిలో టూరిజం ఉంది, ఆయన పరిధిలోనే సాంస్కృతిక శాఖ ఉంది, ఆయన పరిధిలోనే సినిమాటోగ్రఫీ కూడా ఉంది. సో అటువంటప్పుడు మనకి అది మంచి కలయికగానే మనం ఫీల్ అవ్వచ్చు దాన్ని. అటువంటి ఇలా 3 డిపార్ట్మెంట్లను కలిపి ఇలా ఒక ప్రోగ్రామ్ చేయటం అనేది అసలు ఈ ఆలోచన ప్రత్యేకమైందండి. దీనికి మనం 100% పర్యాటక శాఖ వారిని అభినందించి తీరాల్సిందే. అయితే ఈ పున్నమి ఘాట్ కానీ భవానీ ఐలాండ్ ఎంపిక ఎందుకు చేశారంటే ఏం చెప్తారు? జనరల్గా మనకి టూరిజంకి విజయవాడలో ఒక బెస్ట్ ప్లేస్ అంటే ఒక విశాలమైన ప్లేసు, నది, ప్రజలు కూర్చునేందుకు అవసరమైన ఒక వాతావరణం, నది అవతల పక్కకు వెళితే మనకి బెరం పార్క్ నుంచి పున్నమి ఘాటు, ఇవన్నీ ఆ ప్లేసు కొంత మనకి అవకాశంగా ఉందండి ఇప్పుడు. ఎందుకనంటే మనకి ఇప్పుడు హైవే కనెక్టివిటీ కూడా, రష్ కూడా జనరల్గా అక్కడ కొంత తగ్గుతోంది. ఎందుకంటే ఫ్లైఓవర్ వేయటం వల్ల పర్యాటకంగా ఆ ప్లేస్కి పబ్లిక్ రావాలి అంటే మౌలిక వసతులు కూడా అవసరం అండి. ట్రాన్స్పోర్టేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు కొంత ఈజీ అయింది. ఎందుకనంటే ఈ ఇటు బెంచ్ సర్కిల్ వైపు, పడమట, ఈ రామర్పాడు ఈ ఏరియాల నుంచి ఉన్న వాళ్ళందరూ వెళ్ళటానికి ఆ కృష్ణలంక దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ఎక్కితే ఇంచుమించు డైరెక్ట్గా అక్కడికి కొంచెం దూరంలోనే రీచ్ అవుతారు. ఈజీ యాక్సెస్ అనేది ఇంపార్టెంట్. అది ఇంకోటి. రెండో అంశం, అది ప్రభుత్వపరమైన ప్రాపర్టీ. జనరల్గా ఆ ప్లేసు మ్యాక్సిమం సరే ఇప్పుడు చేస్తున్న ప్లేస్లో కొంత ప్రైవేటు వ్యవస్థ కూడా ఉండుండొచ్చు, కానీ అది పూర్తిగా ప్రభుత్వపరమైన వ్యవహారం, ప్రభుత్వపరమైన ప్లేస్ అది. అక్కడ బేసిక్ మౌలిక వసతులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అలా చేయటం, అందులోనూ నది ఒడ్డున ప్రోగ్రాం చేయటం అనేది ఒక మంచి ఆహ్లాదాన్ని, సగటు పర్యాటకుడికి మంచి ఆహ్లాదాన్ని ఇస్తుందండి. నది ఒడ్డున ప్రోగ్రాం చేయటం అనేది
ప్లస్ అన్ని వసతులు అక్కడ ఉన్నాయి ఆల్రెడీ. అక్కడ మనకు ఒక మంచి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ రెస్టారెంట్ టైపు పున్నమి ఘాట్లో ఒక సిస్టమ్ ఉంది. ఎవరైనా బస్ చేయాలి, విఐపీలు బస్ చేయాలి, మనం పిలిచిన ఆర్టిస్టులు కావచ్చు, లేదంటే మనం పిలిచిన విఐపీలు కావచ్చు, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి. వాళ్ళకి మళ్ళీ ఎక్కడో సిటీలో ఏదో హోటల్లో ఇచ్చి వాళ్ళని ఇక్కడికి తీసుకురావటం, వీటన్నిటి బదులు అక్కడే అకామిడేషను, పక్కనే ప్రోగ్రామ్, అన్ని వసతులు ఉంటాయండి అక్కడ. అందుకని మనం దాన్ని ఎంపిక చేయటం అనేది 100% కరెక్ట్. అంటే ఇప్పుడు ఈ ఫెస్టివల్ చూసుకున్నట్లయితే కూడా లోకల్ ఉపాధి పెరుగుతుందా అంటే ఎవ్రీ ఇయర్ చేస్తే కనుక? తప్పనిసరిగా పెరుగుతుందండి. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు అక్కడున్న కళాకారులు అనండి, లేదంటే కనుక అక్కడున్న రైటర్స్ అనండి, ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రత్యేకంగా డైరెక్ట్గా ఉపాధి ఈ నిమిషం దొరకకపోవచ్చండి. వాళ్ళకి ఏదో బేసిక్ రెమ్యునరేషన్ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్కి తీసుకొచ్చినందుకు ప్రభుత్వం కొంత బేసిక్ రెమ్యునరేషన్ ఇస్తుంది, అంతే తప్ప ఇప్పుడు ఈ జరుగుతున్న అదే నేను ఇంతకుముందే చెప్పినట్లు అండి, ఈ ప్రోగ్రామ్స్ ఒక క్యాలెండర్ ఇయర్లో జరగాలి. అవి నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉండాలి. జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనకి మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే దాన్ని ఉపాధి మార్గంగా మలుచుకోవటం వేరు, జస్ట్ ఆనందించి ఆహ్లాదంగా నవ్వుకొని బయటకు వచ్చేయటం వేరు. ఉపాధి మార్గంగా మలుచుకోవాలి అంటే అటువంటి అవకాశాన్ని, ఆ నమ్మకాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. ఆ నమ్మకాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఉపాధి వైపు కొత్తగా టర్న్ అవుతారండి. ఇప్పుడు ఉదాహరణకి నాటక రంగం ఉంది. నాటక రంగం మీదకి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్ళట్లేదు కదా. నాటకాన్ని ఒక ఉపాధిగా ఎవరు ఫీల్ అవ్వట్లేదు. ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా నాటకం వైపుకి వెళ్ళరు, సినిమా వైపుకే వెళ్తారు. అందువల్ల మనకు నాటక రంగం, సినిమా రంగం, ఇట్లా ఏ రంగం అయినా కూడా దాంట్లో మాకు పర్ఫెక్ట్ ఉపాధి లభిస్తుంది. మేము దీనిని మేము ఆచరిస్తే, దీంతో మేము కలిసి నడిస్తే రానున్న 10 ఏళ్ళలో, ఎక్కువ కాలం కూడా అక్కర్లేదండి, 10 ఏళ్ల పాటు మన ఉపాధికి డోకా లేదు అనే నమ్మకాన్ని ప్రభుత్వం కలిగించగలగాలి. అట్లా కలిగించినప్పుడే ఇది ఉపాధిగా టర్న్ అవుద్ది. ఆనందం నుంచి, ఆహ్లాదం నుంచి, సంతోషం నుంచి ఉపాధిగా టర్న్ అవ్వాలి అంటే ఆ ప్రక్రియ కొంచెం స్పెషల్గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే భవిష్యత్తులో చూసుకున్నట్లయితే కార్పొరేట్ స్పాన్సర్షిప్ తీసుకోవడం, ఈ ప్లాన్ ఏమైనా ఉందంటారు? చేయాలండి. అన్నీ ప్రభుత్వమే చేయలేదు. ఈవెంట్స్కి సంబంధించి మొన్న మనం విజయవాడ ఉత్సవం చూసాం. విజయవాడ ఉత్సవం కూడా తప్పనిసరిగా మంచి దాతలు వాళ్ళ వంతు సహకారం అందించారండి వాళ్ళు. అట్లాగే దీనికి సంబంధించి కూడా మనం పూర్తిగా ప్రభుత్వమే అన్ని పనులు చేయలేదండి. దానికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అడుగులు వేస్తుందో, అంటే కొద్ది కాలం పాటు వాళ్ళు నిర్వహిస్తారు, వ్యవస్థ ప్రభుత్వానిది, తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి అప్పగిస్తారు. అలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో దీన్ని కనుక మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితేనే సక్సెస్కి ఎక్కువ అవకాశం ఉందండి. పూర్తిగా ప్రభుత్వమే ఒక భారీ ఈవెంట్ని చేయాలన్నా, లేదు ఒక భారీ టూరిజం ప్రాజెక్ట్ని టేక్ఓవర్ చేయాలన్నా అది అయ్యే పని కాదండి, కష్టం అది. ఎందుకని 100% మనకి స్పాన్సర్స్ కావాలి, లేదు పెట్టుబడిదారులు కావాలి. పర్యాటక రంగంలో ఎంత గొప్పగా, ఎంత పెద్ద ఎత్తున మనం పెట్టుబడిదారులను ఆకర్షించగలిగితే అంత ప్రయోజనం ఉంటుందండి. ఇప్పుడు పర్యాటకుడు తనకు సగటు కనీస అవసరాలు తీర్చేలాగా ఉండాలని కోరుకోడండి. పర్యాటకుడు 10 రూపాయలు వెచ్చించడానికే వస్తాడు. ఆ వెచ్చించడానికి తగిన వసతులు, తగిన స్థాయి, అది నిరంతరం అది మనం కల్పించగలగాలి. అది ప్రైవేటు పబ్లిక్ రంగ భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. అంటే ఇది ఒక బ్రాండ్ ఈవెంట్గా మారుతుందంటారా? ఇది చేయొచ్చండి. ఆవకాయ అనే పేరు బాగుంది, ఓ ప్రత్యేకత ఆపాదించుకుంది, ప్రజల నోళ్లల్లో ఇది నానింది, ఊరించింది కూడా. నానటం ఒకటే కాదండి, ఆవకాయ అనే పేరు మనం తలుచుకోగానే మనకు నోరు ఊరుతుంది. ఆ పచ్చడి, ఆ స్మెల్, దాన్ని ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ అవుతాం మనం. అట్లా దీన్ని ఆవకాయ అనేదాన్ని మనం తప్పనిసరిగా ఎవ్రీ ఇయర్లీ ఈవెంట్గా ప్రతి సంక్రాంతి ముందు ఇంచుమించు ఇదే తేదీల్లో దగ్గరగా ఇదే తేదీల్లో ఒక 3 రోజుల పాటు నిర్వహించడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందండి.
ఎందుకంటే సంక్రాంతి పండగ టైంలో మళ్ళీ చేయకూడదు దీన్ని. పూర్తిగా పండగ సెలవులు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా గ్రామీణ వాతావరణంలో ఒక డిఫరెంట్ వేలో చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇవి కాదు, సేమ్ ఇదే షెడ్యూల్ అండి. పండగకి ముందు ఒక 3 రోజుల పాటు మనకి చేస్తే కనుక ఇది ఇయర్లీ ఈవెంట్గా చాలా అద్భుతంగా చేయొచ్చండి. చేస్తే మనకి మంచి సక్సెస్సే వస్తుంది. అంటే ఈ ఆవకాయ ఫెస్టివల్ని చూస్తుంటే ఒక కన్నుల విందుగానే అనిపిస్తుంది ఈ వాతావరణం అంతా చూస్తుంటే. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఉంటారు నాకు తెలిసి, మీకు ఎలా అనిపించింది అక్కడికి వెళ్ళడం? 100% బాగుందండి. ఎందుకనంటే ఇంకోటి ఇక్కడ ఇవాళ ఉన్న సాంకేతికతతో ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు ఒక 10% ఉంటారండి. 90% టీవీలు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇప్పుడు మీ వంటి ప్రసార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ దాన్ని లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు, దాన్ని బులెటిన్లుగా విడగొడుతున్నారు, ఇలా చూస్తున్నారు. సరే, చూడటం ఒక ఎత్తు అయితే అక్కడ పూర్తిగా ఒక పండగ వాతావరణం. ఎట్లా అంటే సంక్రాంతికి ముందు చేయటంతో తెలుగుదనం ఉట్టిపడేలాగా అక్కడ ఏర్పాట్లు, అక్కడ స్టాల్స్, డెకరేషను, ముగ్గులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి. అలా చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ మన ఫీల్ అండి, మన సంస్కృతి సాంప్రదాయాలని మనం మర్చిపోకుండా ఒక్కసారి భుజం తట్టి మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ మనం ప్రారంభమయ్యాం అని చెప్పుకోవటానికి, మాట్లాడుకోవటానికి అది ఒక వేదికగా మారింది. అంటే కళకి కానీ సంస్కృతికి కానీ ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వానికి గర్వకారణమా? తప్పనిసరిగా అండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. శ్రీకృష్ణదేవరాయల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జనరల్గా చాలామంది రాజులు పాలించారు ఈ దేశాలని, లేదంటే రకరకాల వ్యక్తులు పాలించారు. శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనం తరచుగా. ఎందుకు మాట్లాడుకుంటాం అంటేనండి, ఆయన కవుల్ని, కళాకారుల్ని పోషించారు. ఆయన కవుల్ని, కళల్ని, కళాకారుల్ని ఆయన పోషించారు. పోషించటం వల్ల ఆయన చరిత్రని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అట్లాగే కవుల్ని, కళాకారుల్ని ప్రభుత్వం ప్రోత్సహించటం, వాళ్ళ కోసం ఈవెంట్స్ చేయటం, వాళ్ళకి ఆర్థికంగా తగిన సాధన సంపత్తిని సమకూర్చడం, ఇవన్నీ చేసినప్పుడే ఇది చరిత్రగా భవిష్యత్ తరాలకి అందించే, ఈ చరిత్రని భవిష్యత్ తరాలకు అందించే ఒక కార్యక్రమాన్ని కవులు, కళాకారులు వీళ్ళు తీసుకుంటారు. మామూలుగా గుర్తుపెట్టి చూడండి మీరు. సరే, ఏ పాఠ్యాంశాలు చూసినా, ఎప్పుడు మాట్లాడుకున్నా మనం కవుల్ని, కళాకారుల్ని పోషించిన, లేదంటే కళలని పోషించిన శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడుకున్నంతగా ఇంకా ఏ రాజు గురించి మనం మాట్లాడుకోం. ఎందుకంటే అక్కడ పోషణ జరగలేదు. పోషణ జరిగింది కాబట్టే వాళ్ళు చరిత్ర రాశారు. చరిత్ర రాశారు కాబట్టే మాట్లాడుకుంటున్నారు. అలా ఇది పరంపరగా సాగాలండి. సాగితేనే భావితరాలకి మన చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ఈవెంట్ ఉంది, ఈ ఈవెంట్ మీద ఎలా జరిగిందో పుస్తకం రాయొచ్చండి. ఒక కవియో, కళాకారుడో, రచయితో దాని తన కోణంలో రాస్తే అది కూడా వాల్యుబుల్లే. అది మనకి పబ్లిక్లోకి వెళుతుంది ఆ పుస్తకం. అట్లా ఒక ఆవకాయ అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు తీసుకున్నారు, ఈ కదంబంలాగా 3 అంశాల కదంబంలాగా దీన్ని ఎలా నిర్వహించగలిగారు, వాట్ ఈజ్ వాట్ అనే దాన్ని మనం చెప్పగలిగితే, దాన్ని పుస్తక రూపంలో తీసుకురాగలిగితే, ఆ ఫోటోలు వీటన్నిటితో ఒక డాక్యుమెంట్ చేయాలండి. ప్రతి ఈవెంట్ని, ప్రతి ప్రోగ్రామ్ని పక్కాగా డాక్యుమెంట్ చేయాలండి. ఆ డాక్యుమెంట్ చేసినప్పుడే అది ఫర్దర్గా ఒక రెఫరెన్స్ గ్రంథంగా ఉపయోగపడుతుంది. అప్పుడు చేసిన తప్పుల్ని ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో జరిగినాయి, చిన్న తప్పులు ఉంటాయండి ప్రతి ప్రోగ్రాంలోనూ. ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మనకు తప్పనిసరిగా చిన్న తప్పులు దొరుకుతాయి. వాటిని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. రెక్టిఫై చేసుకోవటానికి ఒక డాక్యుమెంటేషన్ కావాలి. మనం పున్నమి ఘాట్ని కానీ, భవానీ ఐలాండ్ కానీ చూడడానికి వెళ్ళడానికి, భవానీ ఐలాండ్ గురించి మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ స్పెషల్గా ఇప్పుడు ఈ ఫెస్టివల్కి అసలు ఎంట్రీ టికెట్ అనేది లేకుండా ప్రభుత్వం ప్రజలకి వినోదాన్ని అందించడానికే ఈ ఫెస్టివల్ని తీసుకొచ్చింది. దీన్ని కూడా ఇది ఖర్చు అని చెబుతున్న మాట ఏమనుకోవాలి? దీన్ని ఖర్చు లేకుండా, వ్యయం లేకుండా ఫలితం రాదు. ఖర్చు పెట్టకుండా మనం రిటర్న్స్ అసలు ఆశించలేము. ముందు నువ్వు పెట్టాలి, ₹1 పెట్టాలి, పెడితేనే ₹10 వస్తాయి. పర్యాటకంలో ఉన్న గొప్పతనం అదండి. రూపాయి పెడితే ₹10 వస్తుంది. ఎప్పుడు వస్తుంది?
ఈ రూపాయిని సమగ్రంగా మనం సద్వినియోగం చేసినప్పుడు, ఈ రూపాయిని నిరంతరంగా మనం ఎవ్రీ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. ఖర్చు అనేది లేకుండా పర్యాటక రంగం లేదండి. ప్రాథమికంగా పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టవలసిందే. ఖర్చు దానికి పూర్తి స్థాయిలో నిధులు కావాలి, ఖర్చు పెట్టాలి. నిరంతరం ఒక క్యాలెండర్ ఈవెంట్స్ని రికార్డ్ చేసుకుని క్యాలెండర్ ఈవెంట్స్ని మెయింటైన్ చేయాలి. అప్పుడే మనకు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అనేది అద్భుతంగా మనుగడ సాగిస్తుందండి. అంటే ఇప్పుడున్న యువతకు కానీ పిల్లలకు కానీ ఇలాంటి ఒక ఫెస్టివల్స్ అనేవి అవసరం అంటారు. అంటే చాలామంది ఎంతసేపు ఫోన్లలో సోషల్ మీడియా ఇట్లానే ఉంటున్నారు కానీ ఇలాంటి ఫెస్టివల్స్కి దూరం అయిపోయారని చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు పండగలు వస్తున్నాయంటే మన ఊర్లలో ఎలాంటి సంబరాలు జరిగేవో అందరికీ తెలిసిందే. అలాంటివి ఇక్కడ మళ్ళీ చూస్తున్నామని అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. ఉదాహరణకి పిల్లలు ఆ గ్యాడ్జెట్స్కే పరిమితం అయిపోతున్నారు. వాళ్ళ గార్డెన్ అంటే ఏంటో తెలియదు. గ్యాడ్జెట్స్ నుండి గార్డెన్కి వాళ్ళని మనం పంపగలగాలి. అలా పంపగలగాలి అంటే అది గార్డెన్ అంటే ఇట్ మీన్స్ వేరియస్ అండి. ఓ రొటీన్ పార్క్ అనే కాదు, పార్కులో ఉండే విభిన్న అంశాలు. పార్కులో మనకి క్రీడలు ఉన్నాయి. పార్కులో మనకి అప్పట్లో ఒక మంచి స్టేజ్ ఉండేది, దాని మీద చిన్న చిన్న కథా కార్యక్రమాలు నడుస్తూ ఉండేవి. ఇలా ఉన్నప్పుడు మనకి పార్క్ తరహా వాతావరణం అనుకోండి, దీన్ని పార్క్ తరహా వాతావరణం, దీనికి పిల్లలకి తప్పనిసరిగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళకి అవి చూపించాలి. కాకపోతే ఈ స్పీడ్ యుగంలో మార్కుల కోసం జరిగే పోరాటంలో వాస్తవానికి ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే ఇది ఎగ్జామ్ సీజన్ కింద లెక్కేసుకోవాలి. మార్చి ఎగ్జామ్ సీజన్. కొన్ని రకాల వాళ్ళకి సంబంధించి అయితే ఇప్పుడే పరీక్షలు ఉన్నాయి. సో కొంత వెనకబాటు ఉంటుంది. కానీ పిల్లలకి దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇతరితర ఇబ్బందులు లేనంత వరకు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసి ఆ కళల్ని ఆ సిస్టమ్ని పరిచయం చేయాలండి. లేకపోతే అవేవి మనకిప్పుడు రొటీన్ మార్కెట్లో దొరకవు. అవి ప్రభుత్వం ఈ తరహా కృషి చేయకపోతే ఇవి సాధారణ మనకు చుట్టూ ఉండే అందుబాటులో ఉండే సాధారణ వ్యవహారాల్లో అసలు దొరకదు మనకి. ఈ తరహా కార్యక్రమం ఎక్కడ చూడాలన్నా సాధ్యం కాదు. అటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి మనం తప్పనిసరిగా అభినందించాలండి. అంటే ఈ ఈవెంట్ ఖర్చు లాభం లెక్కలు ఉన్నాయా? ఇప్పుడే ఇరండి నాకు తెలిసి లాభదాయకమైన ఈవెంట్ కాకపోవచ్చు ఇది. ఎందుకంటే ఖర్చుకు తగ్గట్టుగా పర్యాటక శాఖ పెడుతున్న ఖర్చుకు తగ్గట్టుగా దానికి లాభాలు ఉంటాయని నేను అనుకోను ఈ దశలో. నేను చెప్పాను కదండి, ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా సాగాలి. మనం పర్యాటకులను ఆకర్షించటానికి వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలి. జస్ట్ ఒక 1 month బ్యాక్ ఆవకాయ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేస్తే మీకు విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వస్తారండి. కనీసం మనకి పల్లెటూళ్ళ నుంచో ఇంకో చోట నుంచో ఇంకో గుంటూరు నుంచో వచ్చి అది చూద్దాము అనే ఫీలు రాదండి. అది కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. గుంటూరు నుంచి వాడు ఫ్యామిలీని తీసుకుని ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం చూసి వెళ్ళాలంటే వాడికి ఖర్చే కదా. అట్లా అంటే దీన్ని ఇప్పుడు ఈ దశలో మాత్రం పర్యాటక రంగం మీద పెట్టే వ్యయాన్ని దాన్ని ఖర్చుగా భావించకూడదు, దాన్ని పెట్టుబడిగా భావించాలి. కొంచెం కాలం తర్వాత వాటికి రిటర్న్స్ వస్తాయండి. కొంతకాలం పడుతుంది, ఇప్పటికిప్పుడు రిటర్న్స్ రావు. అంటే ఫైనల్గా చెప్పండి, రాష్ట్రానికి రెవెన్యూ ఎలా వస్తుంది? రాష్ట్రానికి రెవెన్యూ పర్యాటకుల రాకతో వస్తుంది. పర్యాటకుల రాక అంటే స్థానిక పర్యాటకులు కాదు. పర్యాటకుల రాక అంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి మన పర్యాటక రంగం పట్ల పర్యాటక ఆకర్షణల పట్ల ఆకర్షితులై వచ్చే వాళ్ళ ద్వారానే మాత్రం మనకు ఆదాయం వస్తుంది. ఆ స్థాయి ప్రోగ్రామ్స్ చేయాలి. ఆ స్థాయి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడికి పర్యాటక రంగం నుంచి ఆదాయం సమకూరుతుంది. ఇప్పుడు సమకూరే ఆదాయం ఎంతవరకు పరిమితం అవుతుందంటేనండి, అది ప్రభుత్వం దాకా వెళ్ళే పరిస్థితులు ఉండదు. చేసిన ఈవెంట్కి ఆ ఖర్చుకు సరిపడా ఆదాయం కనుక రప్పించుకోగలిగితే, అది స్పాన్సర్స్ నుంచి కావచ్చు, వేరే వేరే మార్గాల్లో ఆ మాత్రం ఆదాయాన్ని కనుక మనం రప్పించుకోగలిగితే మనం 100% సక్సెస్ అయినట్టేనండి. కేవలం మనం పెట్టిన ఖర్చు వస్తే చాలు, దానికి ఏమో అద్భుతాలు జరగక్కర్లా ప్రస్తుతం. కాకపోతే ఇది కాలగమనంలో టైం పడుతుంది.
అది అంటే నిరంతరం చేయాలి. ఎక్కడ ఆగినా ఒకవేళ మళ్ళీ ఆగిందనుకోండి, ఆగితే ముందుకు వెళ్ళలేదు, అది సమస్య. అంటే మీరు ఇప్పటికే మీ ఫీల్డ్లో మీరున్న ఈ దీంట్లో గవర్నమెంట్స్ని చూస్తూ వచ్చారు, మారుతున్న గవర్నమెంట్స్ని, అటు కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, టీడీపీ గవర్నమెంట్ కావచ్చు. ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఫెస్టివల్స్ అనేవి తీసుకొచ్చిన పరిస్థితి ఉందంటారా? ఇదే అసలు టూరిజం మీద శ్రద్ధ అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనేనండి. టూరిజం మీద శ్రద్ధ పెట్టాలి, టూరిజాన్ని మనం ప్రోత్సహించాలి, దాన్ని ఒక ఆదాయ వనరుగా చూడాలి అని అనుకుంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేస్తున్న ఒక కార్యక్రమం. దాన్ని గ్యాప్స్ చెప్పాను కదండి. ఇప్పుడు 2014-19 మధ్యలో పర్యాటక రంగం పరుగులు పెట్టింది లిటరల్గా. అక్కడ ఏమీ ఉంది ఏమీ లేదు అనే కాన్సెప్ట్ని పక్కన పెడితే ఆ పీరియడ్లో పర్టికులర్గా 17, 18, 19 అండి, ఈ 3 ఏళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతుంది. అసలు వాళ్ళు నిరంతరం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. ఒకసారి మనం వైజాగ్ వెళ్ళాలి, ఆ బీచ్కి వెళ్ళాలి, లేదంటే కనుక విజయవాడ కృష్ణానది తీరానికి రావాలి అనే ఒక ఫీల్ కలిగిందండి. ప్రపంచ పటంలో ఆ ఫీల్ కలిగింది. అది మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడం కోసం, మళ్ళీ దాన్ని పరిగెత్తించడం కోసం ప్రారంభించారు, పరిగెత్తించడం కోసం ప్రభుత్వం కష్టపడుతోంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియజేశారు మన అమరావతి ఆవకాయ ఫెస్టివల్కి సంబంధించి, కానీ అసలు ఎందుకు ఈ ఫెస్టివల్ని అరేంజ్ చేశారు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఏపీ టూరిజం వారు ఆవకాయ అమరావతి పేరుతో ఈ సంక్రాంతికి మంచి ఫెస్టివల్ పెట్టారని కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నమాట. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.